నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సరికొత్త విషయం తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే మన జీవన శైలి ఎలా ఉండాలి అనేది. ముఖ్యంగా సెప్టాలిసెంట్స్ అంటే 70 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి అనేది. ఇది పేరుకి సెప్టాలిసెంట్స్ అని 70 ఏళ్ళ వయసు వాళ్ళకి సంబంధించింది అయినా ఇది ప్రతి వారికి ఉపయోగపడే కొన్ని సూత్రాలు ఇందులో ఉన్నాయి. ఈ సెప్టాలిసెంట్స్ కోసం ప్రత్యేకంగా సరికొత్త శైలిలో రూపొందించిన ఒక అద్భుతమైన జీవన ప్రణాళిక, అంటే లైఫ్ మేనిఫెస్టో అండ్ రోడ్ మ్యాప్ అంటాం, దాని గురించి మాట్లాడుతున్నాను. ఇది సెప్టాలిసెంట్ రెవల్యూషన్ అంటే ఏంటంటే, ఈ వయసు పెరగడం అనేది అందరికీ సహజం, వృద్ధులైపోవడం జరుగుతోంది. రిటైర్మెంట్ కాగానే ఈజీ చైర్లో కూర్చొని శేష జీవితాన్ని కేవలం గడిపేసే పాతకాలపు ఆలోచనలకే కాలం చెల్లింది. సమాజంలో ఇప్పుడు కొత్త తరం దూసుకొస్తుంది. వాళ్ళు 70 ఏళ్ళు దాటినప్పటికీ నూతన ఉత్సాహంతో సరికొత్త జీవన శైలితో వృద్ధాప్య సూత్రాలను తిరగరాస్తున్నారు. వారే సెప్టాలిసెంట్స్ అంటే. బాల్యం నుండి యవ్వనంలోకి అడుగు పెట్టడాన్ని అడాలసెన్స్ అంటారు. మరి 70 ఏళ్ళ తర్వాత జీవితాన్ని ఎంతో స్వేచ్ఛగా, అర్థవంతంగా, సంతోషంగా ఒక పండగలా మార్చుకోవడమే ఈ సెప్టాలిసెన్స్. ఈ అద్భుతమైన జీవన శైలిని మీ సొంతం చేసుకోవడానికి ఇక్కడ ఒక సరికొత్త రోడ్ మ్యాప్ ఉంది. సెప్టాలిసెంట్ జీవన శైలికి 4 ముఖ్య స్తంభాలు. సెప్టాలిసెంట్గా పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి రోజువారీ జీవితంలో ఈ 4 కోణాలని సమతుల్యం చేసుకోవాలి. అందులో ఒకటి మేధోశక్తి, ఎప్పుడూ కొత్తగా ఆలోచించడం. ఇది పేరుకి సెప్టాలిసెంట్స్ అన్న ప్రతి వాళ్ళకి ఉపయోగపడేదే కదా. సో ఇన్నోవేటివ్ ఐడియాస్ ఆర్ ఆల్వేస్ యాక్సెప్టబుల్ అండ్ దే విల్ హెల్ప్ అస్ టు డెవలప్ ఏ లాట్. కాబట్టి ఇక్కడ మేధోశక్తి అంటే ఈ సెప్టాలిసెంట్స్ తమ మెదడుకి ఎప్పుడు విశ్రాంతి ఇవ్వరు. వీరికి రిటైర్మెంట్ అంటే పని ముగియడం కాదు, తమకు నచ్చిన ప్యాషనేట్ ప్రాజెక్ట్స్ను ప్రారంభించడం, చిన్న చిన్న విషయాలు నేర్చుకోవడం, మొబైల్ యాప్స్ వాడటం, కొత్త భాష నేర్చుకోవడం, డిజిటల్ ఫోటోగ్రఫీ లేదా తమ జీవిత విశేషాలను పుస్తక రూపంలో రాయడం వంటివి చేస్తూ మెదడుని చురుగ్గా ఉంచుతారు. రోజుకో కొత్త విషయం నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. గత ఏడాది అస్సలు తెలియని ఒక కొత్త విషయం లేదా నైపుణ్యం గురించి తెలుసుకోవడానికి రోజు కనీసం 30 నిమిషాలు కేటాయించాలి. ఇక ఆత్మీయ బంధాల గురించి. 3 మిత్రులుంటే బలం. ఒంటరితనం అనేది ఆరోగ్యానికి పెద్ద శత్రువు అంటారు. సెప్టాలిసెంట్స్ మంచి మిత్రులను కలిగి ఉంటూ దీన్ని అధిగమిస్తారు. కనీసం 3 ప్రాణ స్నేహితులు ఉంటే చాలు. మీకు పెద్ద గుంపు అవసరం లేదు. కాఫీ తాగుతూ మనసు విప్పి మాట్లాడుకోవడానికి, సాయంత్రం వేళ సరదాగా నడవడానికి కనీసం 3 నమ్మకమైన స్నేహితులు ఉంటే చాలు. నెక్స్ట్ తరాల వారధి అంటే ఇంటర్ జనరేషనల్ బ్రిడ్జ్ అంటాం దీన్ని. కేవలం మీ వయసు వారితో మాత్రమే కాకుండా యువతతో, మనవలు మనవరాళ్లతో స్నేహితుల్లా ముచ్చటించాలి. వారి ఉత్సాహాన్ని మీరు కూడా అందిపుచ్చుకోవాలి. ఇక అన్వేషణ గుణం అంటే చిన్న చిన్న ప్రయాణాలు చేస్తూ కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం అన్నమాట. ప్రపంచాన్ని చుట్టేయడానికి ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్లే అవసరం లేదు. సెప్టాలిసెన్స్ అంటే లగ్జరీ కాదు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడాలనే కుతూహలం. అలాగే స్థానిక పర్యాటకం గురించి. మీ ఊళ్ళోనే మీరు ఎప్పుడూ వెళ్ళని మ్యూజియం లేదా పార్క్కి వెళ్ళండి. రోజు వెళ్ళే దారి కాకుండా కొత్త దారిలో ప్రయాణించండి. పక్క ఊరికి వెళ్ళి అక్కడి వంటకాలు రుచి చూడండి. అలాగే జ్ఞాపకాల సేకరణ అంటే వస్తువులను కొని దాచుకోవడం కంటే కొత్త ప్రదేశాల సంస్కృతుల్ని, అక్కడ మనుషుల అనుభవాల్ని మీ మనసులో దాచుకోండి. ఇక మరొక పాయింట్, నిరంతరం చురుకుదనం కలిగి ఉండటం. ఇది 20 మినిట్స్ మంత్రం అంటాం. ఆరోగ్యం అంటే మారథాన్ పరుగులు తీయడం కాదు, శరీరానికి రోజు కాస్త శ్రమ ఇవ్వడం. రోజువారీ నడక, రోజుకి కనీసం 20 నిమిషాల పాటు ఉత్సాహంగా నడవడం అస్సలు మరవద్దు. ఇది మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది, గుండెకు మంచిది. ఇక ఆహారం పట్ల గౌరవం పాటించాలి. ఏదో పథ్యం పాటిస్తున్నట్లు కాకుండా గత 7 దశాబ్దాలుగా మనల్ని కాపాడుతున్న మన శరీరం పట్ల గౌరవంతో ఆరోగ్యకరమైన సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఈ సెప్టాలిసెంట్ సంపద సూచిక అంటే ద వెల్త్ మ్యాట్రిక్స్ అంటారు. సాధారణ సమాజం సంపదని
బ్యాంక్ బ్యాలెన్స్తో కొలుస్తుంది. కానీ ఒక సెప్టాలజెంట్ తన సంపదని పూర్తిగా భిన్నమైన కోణంలో చూస్తారు. ఈ సాధారణ సమాజం ఎలా చూస్తుందంటే ఆస్తులు, ఇళ్లను కూడబెట్టడం సంపద అనుకుంటుంది. అదే సెప్టాలజెంట్ వ్యూలో అద్భుతమైన అనుభవాలని, జ్ఞాపకాలని కూడబెట్టడం. అలాగే సాధారణ సంపద విషయంలో లేని వాటి గురించి ఆందోళన చెందడం అయితే, సెప్టాలజెంట్స్ విషయంలో ఉన్న వాటిని మనసారా ఆస్వాదించడం. సాధారణ సంపద విషయంలో వయసు అయిపోతుందని భయపడటం ఉంటే, అదే సెప్టాలజెంట్స్ ప్రతి సూర్యోదయాన్ని కృతజ్ఞత ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే సాధారణ సంపద విషయంలో పెద్ద బంగ్లాలు ఒంటరిగా ఉండడం జరిగితే, సెప్టాలజెంట్స్ విషయంలో చిన్న ఇళ్ళైన ఆత్మీయుల మధ్య గడపడం అనేది జరుగుతుంది. ఇక సెప్టాలజెంట్ పరమార్థం ఏమిటంటే, మన దగ్గర ఉన్నదానితో మనం తృప్తిగా ఉన్నామని గ్రహించిన క్షణంలోనే మనం ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులం అయిపోతాం. రోజువారీ మేనిఫెస్టో ఏమిటంటే, ఉదయాన్నే వేసుకోవలసిన 3 ప్రశ్నలు. మీలోని సెప్టాలజెంట్ స్ఫూర్తిని ఎల్లప్పుడూ వెలిగిపోవాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీకు మీరే 3 ప్రశ్నలు వేసుకోవాలి. అది ఒకటి, ఈరోజు నేను ఏ కొత్త విషయం నేర్చుకోబోతున్నాను అనేది. ఇది మెదడును చురుగ్గా ఉంచుతుంది. రెండవది, ఈరోజు నేను ఎవరి ముఖంలో చిరునవ్వు నింపబోతున్నాను అనేది. ఇది హృదయాన్ని బంధాలతో ముడిపెడుతుంది. ఇక మూడవది, ప్రస్తుతం నా జీవితంలో ఉన్న ఏ చిన్న విషయానికి నేను కృతజ్ఞత తెలపాలి అని. ఇది ఆత్మకు ప్రశాంతతనిస్తుంది. వృద్ధాప్యాన్ని హుందాగా ఎదిరించడం, వయసు పెరగడం అనేది శారీరక నియమం. కానీ చర్మంపై ముడతలు పడినంత మాత్రాన మనసుకు ముడతలు పడాలని లేదు. సెప్టాలజెంట్గా జీవించడం అంటే కాలానికి ఎదురు నిలిచి గెలవడం. 70 ఏళ్ల వయసు జీవిత చర్మాంకంగా కాకుండా బంగారు వర్ణంలో మెరిసిపోయే ఒక అందమైన సాయంత్రంలో చూడటమే. మీ వయసును ఒక గౌరవ కిరీటంగా భావించాలి. మనసారా నవ్వాలి. ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగండి. మీ జీవితంలోని అత్యంత అద్భుతమైన సరికొత్త అధ్యాయానికి స్వాగతం పలకండి. ఇది డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వరరావు గారు, మాజీ రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం గారు సేకరించిన ఆయన తయారు చేసిన డేటా అనమాట ఈ సెప్టాలజెంట్స్ గురించి. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం 70 సంవత్సరాల వయసు వాళ్ళకే కాదు, ప్రతి వారు కూడా తెలుసుకోవాల్సిన అంశాలు కూడా ఇందులో ఎన్నో కొన్ని ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పాటిస్తే అందరి జీవితం ఆనందమే అవుతుంది. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.